నేడే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచంలోని టాప్ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. అదేవిధంగా రేపు సాయంత్రం విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్స్ జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను సిద్ధం చేశారు. 2 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి బృందంతో సంగీత కచేరీ, తెలంగాణ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తారు. అటు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెండు రోజుల సదస్సులో సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా విద్య, నైపుణ్య, క్రీడ, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు పలు దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు సంస్థలు ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. ఇక అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని ప్రభుత్వం తరఫున అందించనున్నారు. సభాస్థలి ఎదుట 85 మీటర్ల ఎల్ఈడీ డిస్ప్లే ఏర్పాటు చేశారు. అదేవిధంగా సదస్సు, సెషన్స్ హాళ్లలో జరిగే చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎల్ఈడీ డిస్ప్లేలలో చూడొచ్చు. ఇక హైదరాబాద్ లో ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలపై లైటింగ్ ఏర్పాటు చేశారు. సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఆకర్షణీయంగా ఉంది. రైట్, 2 రోజుల పాటు 27 సెషన్స్ నిర్వహించేలా జరుగుతున్నటువంటి పూర్తిగా 100 ఎకరాలు 2,500 మంది కూర్చునేలా సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2047 గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునిక హంగులతో ఇవాళ చేయబోతున్నారు. రైట్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12:30 భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. తొలుత సమ్మిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ప్రారంభోత్సవ వేడుకల తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా 44 దేశాల అంతర్జాతీయ ప్రతినిధులతో స్పెషల్ మీటింగ్ అవుతారు. ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏకంగా 15 సమావేశాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమ్మిట్ వద్ద రాత్రి ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మనకి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, పూర్తిగా రైజింగ్ గ్లోబల్ సంబరం ఏ విధంగా జరుగుతోంది? గ్లోబల్ కి సమ్మిట్ కి ఇవాళ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ 2025 లో ప్రెజెంట్ మనం ఉన్నాము. 2 రోజుల పాటు కూడా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నారు. మొత్తం కూడా 42 దేశాల నుంచి 250 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మొత్తం 4 హాళ్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు రేపు మొత్తం 27 సెషన్ల ద్వారా కూడా ఇక్కడ B2B మీటింగ్స్ అనేవి జరగనున్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు ఎగ్జాక్ట్ గా గ్లోబల్ సమ్మిట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. కేవలం
పాసెస్ ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ కాకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 1000 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రస్తుతం ఈ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ దాదాపు 2500 మంది పోలీసులు ఈ సమ్మిట్కి ప్రత్యేకంగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఒక వార్ రూమ్ని కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇక్కడ సమ్మిట్ని నిర్వహిస్తారు. సమ్మిట్లో ప్రధాన ఆకర్షణగా అసలు 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. ప్యూర్ కేర్ రేర్ అనే నినాదంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ని కూడా నిర్వహిస్తూ ఉంది. అయితే ప్రధానంగా రోజు రోజుకి తెలంగాణ ఏ విధంగా డెవలప్ అవుతుంది అండ్ ఇన్ ఫ్యూచర్లో తెలంగాణలో ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా సరే, ఎటువంటి కంపెనీస్ని తీసుకురావాలన్నా సరే ఒక డెస్టినీ స్పాట్గా కూడా తెలంగాణ మారబోతోంది. అండ్ మోరోవర్ జీరో నెట్ విధానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా నో పొల్యూషన్ ఏరియాగా కూడా ప్రస్తుతం మొత్తం కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ సేమ్ టైం ఏదైతే తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వచ్చేటటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్కి ఈ మీటింగ్స్ ద్వారా తెలపనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోందని ఒక విజనరీ డాక్యుమెంటరీని కూడా క్రియేట్ చేశారు. దాన్ని కూడా లాంచ్ చేయనున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఈ సమ్మిట్లో ప్రధాన ఆకర్షణగా రోబోలు నిలిచాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి డెలిగేట్స్ అందరినీ కూడా ఈ రోబోస్ అనేవి ఇన్వైట్ చేసాయి. ఒకసారి ఇది ఎలా సౌండ్ చేస్తుంది, సో వచ్చినటువంటి డెలిగేట్స్ అందరినీ కూడా వెల్కమ్ చేసే విధంగా మొత్తం 8 రోబోలను కూడా ఈసారి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సో చూడొచ్చు చక్కగా విజువల్స్లో ఆ రోబో హాయ్ చెప్తూ ఉంది. అండ్ అసలు ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇది వాయిస్ ద్వారా కూడా వినిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ గతంలో మనం ఈ రోబోస్ కానీ ఇలాంటివన్నీ కూడా మూవీస్లో చూసేవాళ్ళం, లేదంటే అబ్రాడ్స్లో చూసేవాళ్ళం. కానీ తెలంగాణ ఏ విధంగా డెవలప్ అవుతుంది, తెలంగాణలో ఎంతటి మేధావులు ఉన్నారు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి 8 రోబోస్ని కూడా ఈరోజు ఇక్కడ ఆ కార్యక్రమంలో ప్రత్యేకంగా పెట్టారు. ఈరోజు రేపు మొత్తం కూడా ఉండబోతున్నాయి. ఇక ఒక్కసారి సౌమ్య ఈరోజు షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా 12 గంటల నుంచి 1 వరకు కూడా పూర్తిగా ఏదైతే డెలిగేట్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. 1 గంట నుంచి 2:30 వరకు కూడా ఇనాగురల్ ప్లీనరీ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 గంటలకి ఇక్కడికి హాజరవుతారు. వచ్చి మొత్తం 15 సెషన్స్లో కూడా ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్క సెషన్స్లో కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాల్లో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర అధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక 3 గంటల నుంచి 4 గంటల వరకు మొత్తం కూడా 4 హాల్స్ని పెట్టారు. 3 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా ఈరోజు సెషన్స్ అనేవి జరుగుతాయి. ఈరోజు మొత్తం 15 సెషన్స్ జరుగుతాయి. అందులో ప్రధానంగా 3 గంటల నుంచి 4 గంటల వరకు హాల్ నెంబర్ 1, 2, 3, 4 అన్నిట్లో కూడా సేమ్ టైం మీటింగ్స్ అనేవి ఉంటాయి. ద జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ 2047 అనే ఒక పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ గురించి హాల్ నెంబర్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసి 2లో గ్రీన్ మొబిలిటీ అండ్ జీరో ఎమిషన్ వెహికల్స్ అండ్ 3rd హాల్లో ఏదైతే సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ అండ్ 4th హాల్లో తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అనే అంశం పైన కూడా డిస్కషన్ జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం 15 నిమిషాల బ్రేక్ ఉంటుంది. మళ్ళీ సేమ్ 4 హాల్లో కూడా 4:15 నుంచి 5:15 వరకు తెలంగాణ ఫ్లయింగ్ హైరైజ్ ఆఫ్ ఏరోస్పేస్ డిఫెన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ హాల్ నెంబర్ 1లో అండ్ టామ్కామ్ అండ్ ఏదైతే టాలెంట్ మొబిలిటీ హాల్ నెంబర్ 2లో అండ్ యాక్సెసిబుల్కి సంబంధించినటువంటి అంశం ఈక్వాలిటబుల్ హెల్త్ కేర్కి సంబంధించిన అంశం హాల్ 3లో అండ్ హాల్ 4లో ఏదైతే కొరియా అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి డెలిగేట్స్తో మీటింగ్ ఉంటుంది. అండ్ మళ్ళీ 15 మినిట్స్ బ్రేక్ తర్వాత ఆ బ్రేక్ సమయంలో ఎవరైతే వచ్చినటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఇక 5:30 నుంచి 6 గంటల వరకు తెలంగాణ ఇంటూ ఏషియన్ టైగర్స్ అండ్ ఎకానమీ రైస్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్
కెరియర్స్ అండ్ ద రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ అనే అంశం పైన కూడా డిస్కషన్ ఉంటుంది. ఇక హాల్ నెంబర్ 4లో కెనడా సెషన్స్ అండ్ ఫారినర్కి సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూరీ సెషన్స్ కూడా ఉంటాయి. అయితే తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశం పైన ప్రస్తుతం ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది నిర్వహిస్తున్నారు. కేవలం దేశానికి మాత్రమే పరిమితం అవ్వడం లేదు, పూర్తిగా ప్రపంచ స్థాయిలో ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలు దాదాపు 42 దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ హాజరవుతున్నారు. అయితే 2047 సంవత్సరం నాటికి దేశ ఎకానమీ అనేది 30 ట్రిలియన్గా చేయాలి అంటూ కూడా ప్రస్తుతం టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది, దేశం కూడా ముందడుగులు వేస్తుంది. సో అందులో భాగంగా 2047 సంవత్సరం నాటికి తెలంగాణ ఎకానమీ 3 ట్రిలియన్లుగా మార్చాలి, మేము ఖచ్చితంగా మారుస్తాము, దానికి సంబంధించి మీ దేశాల నుంచి మీ రాష్ట్రాల నుంచి వచ్చి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా ప్రస్తుతం ఈ సమ్మిట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక ఇప్పటికే సమ్మిట్కి రావాలి అని చెప్పేసి ప్రధానంగా అన్ని రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఎవరైతే మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు ఆహ్వానం పలికారు. ఇటు ఒడిశాకి వాకిటి శ్రీహరి కానివ్వండి, అస్సాంకి జూపల్లి కానివ్వండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి బట్టి విక్రమార్క కానివ్వండి, ఇలా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కూడా నేరుగా ఈ సమ్మిట్కి రావాలి అని పెట్టుబడులు పెట్టాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనే అంశాలపైన కూడా వచ్చినటువంటి డెలిగేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాదాపు 162 సంస్థలు కూడా ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి సమ్మిట్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక అతిరథ మహారథులు రానున్నటువంటి సమయంలో అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక మరీ ప్రధానంగా చెప్పుకుంటే తెలంగాణలో ప్రస్తుతం జీరో నెట్ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. అంటే నో పొల్యూషన్ విధానాన్ని కూడా ప్రస్తుతం క్రియేట్ చేస్తున్నారు. ఏదైతే ఓఆర్ఆర్ లోపట ఉన్నటువంటి పొల్యూటెడ్ కంపెనీస్ అన్నిటిని కూడా ఇప్పటికే ఓఆర్ఆర్ అవతలకి తరలించేటటువంటి ఒక హిల్ట్ పాలసీని కూడా తీసుకొచ్చారు. మనతో పాటు జయేష్ రంజన్ ఉన్నారు. హలో సార్. సార్ ఏంటి సార్ ఇప్పుడు చౌహాన్ సార్ ఇప్పుడు ప్రధానంగా ఎలా ఉండబోతుంది? అది ఐ కెన్ టాక్ ఓన్లీ అబౌట్ సెక్యూరిటీ. ఓకే సార్. సో ఇంతమంది డెలిగేట్స్ వస్తూ ఉన్నారు, సో ఎలా చేయబోతున్నారు ఏర్పాట్లన్నీ? సుమారుగా 3,000 డెలిగేట్ వస్తున్నారు, దాంట్లో ఫారిన్ డిగ్నిటరీస్ కూడా ఉన్నారు. మరియు దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొందరు మరి ముఖ్య వాళ్ళకి ఎస్కాట్ ఆఫ్ సర్కిల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మన దగ్గర పోలీస్ ఫోర్స్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. కానీ వెన్యూ లోపల పోలీస్ ఫోర్స్ మినిమం ఉంటుంది, సివిల్ డ్రెస్లో ఉంటుంది, వేరే ఒక ఏజెన్సీ ఉన్నది, వారు మొత్తం టేక్ కేర్ చేస్తారు. సీసీ కెమెరాస్ కానీ వార్ రూమ్ కానీ ఎస్ 158 సీసీ కెమెరా ప్రతి చోటలో ఉన్నాయి. దానికి ఒక పోలీస్ కంట్రోల్ రూమ్లో కనెక్షన్ ఉన్నది. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనం అంతా మానిటర్ చేస్తాం. ఇక్కడ ఏమైనా ప్రత్యేకంగా వార్ రూమ్ పెట్టారు? ఇక్కడ మన పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది ఒకటి, అక్కడ నుంచి అంత మానిటరింగ్. సో మొత్తానికైతే వచ్చేటటువంటి ఫారెన్ డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి వాళ్ళ భద్రత దృష్టి పెట్టుకొని ఎస్కాట్ని కూడా ఇచ్చాము. అండ్ సేమ్ టైం ఏదైతే పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశాము. దాదాపు 3,000 మంది డెలిగేట్స్ వస్తున్నారు, అందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళకు ఎస్కాట్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక సేమ్ టైం ఇక్కడ ఒక వార్ రూమ్ని కూడా క్రియేట్ చేశారు. వార్ రూమ్లో ఎప్పటికప్పుడు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీమ చిటుకుమన్న వెంటనే తెలిసే విధంగా కూడా 150కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అండ్ లోపట మొత్తం బయట ఒక్కసారి మనం చూడొచ్చు పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉందో. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పాసెస్ బట్టి లోపలికి అనుమతిస్తున్నారు. ఇతరులు ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. సేమ్ టైం ఏదైతే ప్రధానంగా ప్రజెంట్ వచ్చినటువంటి వాళ్ళందరినీ లోపలికి పంపించడంతో పాటు వాళ్ళకి లోపల వచ్చేటటువంటి వాళ్ళకు క్లియర్గా ఏ హాల్కి ఎవరు వెళ్ళాలి, ఏ హాల్లో ఏ సెషన్స్ జరుగుతున్నాయి, ఏ హాల్లో ఏ మీటింగ్స్ జరుగుతున్నాయి అని తెలిపే విధంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల యంత్రాంగంతో పాటు రాష్ట్ర అధికారులంతా కూడా లోపట ఎప్పటికప్పుడు కలెక్టర్లు కానివ్వండి, డెప్యూటీ కలెక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా లోపట మొత్తం కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక లోపట పోలీసులకు ఎక్కువగా అనుమతి ఉండదు కాబట్టి కేవలం 150 మంది పోలీసులనే, అది కూడా మఫ్తీలో పెట్టినటువంటి పరిస్థితి. ఇక మనం
చూసుకున్నట్టయితే ప్రధానంగా ప్రస్తుతం వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఫ్యూచర్ సిటీ అనేది ప్రస్తుతం ఈ గ్లోబల్ సమ్మిట్లో చాలా కీలకంగా మారబోతుంది. దాదాపు 13,500 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. సో ఆ ఫ్యూచర్ సిటీలో ఇన్ ఫ్యూచర్ దాదాపు 25 నుంచి 35 లక్షల వరకు కూడా అక్కడ జనాభా నివసించవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా అక్కడ అన్ని సోర్సెస్ లైక్ వాటర్ నుంచి ఎటువంటి మినరల్ సోర్సెస్ కావాలన్నా అవన్నీ కూడా అవైలబిలిటీ ఉండడంతో పాటు పొల్యూషన్ ఫ్రీ సిటీగా కూడా ఫ్యూచర్ సిటీ ఉంటుంది అంటూ కూడా పదే పదే చెప్తున్నారు. సో ఈ రోజు రేపు జరిగేటటువంటి సమ్మిట్లో ఫ్యూచర్ సిటీ డిస్కషన్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. అండ్ ఇందాక నేను చెప్పిన విధంగా ఏదైతే హైదరాబాద్ విత్ ఇన్ ద ORR లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా పొల్యూషన్ ఫ్రీ సిటీ చేయాలంటూ ఇప్పటికే రింగ్ రోడ్ అవతలికి కూడా తరలించారు. దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని కూడా తీసుకొచ్చారు. ఇక రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు కూడా మొత్తం అగ్రికల్చర్ అనేది ఉంటుంది. అంటే ఇన్ ఫ్యూచర్ తెలంగాణ రాష్ట్రంలో పొల్యూషన్ ఫ్రీ చేయాలి అంటూ కూడా కొత్త కొత్త పాలసీలను కూడా తీసుకొచ్చారు. ఇక మొత్తం కూడా గ్లోబల్ సమ్మిట్లో ఏవైతే పెట్రోల్ డీజిల్ కాకుండా ఈవీకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి డెలిగేట్స్ని నేరుగా ఆ స్పాట్ నుంచి అంటే లొకేషన్ నుంచి వెన్యూకి తీసుకొని వెళ్ళడానికి ప్రత్యేకంగా ఏవైతే ఈవీ వెహికల్స్ని కూడా ఈసారి ఇక్కడ రవాణా శాఖ పెట్టింది. అండ్ సేమ్ టైం మొత్తం 15 ప్రధాన రంగాలకు సంబంధించినటువంటి చర్చల్లో అటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొంటారు. మొత్తం 27 సెషన్స్ కూడా నిర్వహిస్తారు. అయితే ప్రధానంగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకు ఇదొక మంచి అవకాశం అంటూ కూడా చెప్పే విధంగా ప్రస్తుతం ఈ మీటింగ్ని నిర్వహిస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడులే ధ్యేయంగా కూడా ఈ 2 రోజుల పాటు సమ్మిట్ని నిర్వహించబోతున్నారు. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీటింగ్కి హాజరవుతారు. 2 రోజుల పాటు కూడా జరిగేటటువంటి అన్ని ప్రధాన చర్చల్లో అన్ని ప్రధాన ఏదైతే డిస్కషన్స్ ఉంటాయో వాటన్నిటిలో పాల్గొనడంతో పాటు వచ్చేటటువంటి 255 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ని కూడా కలుస్తారు. కలిసి వాళ్ళకు తెలంగాణ అభివృద్ధితో పాటు ఇతర అంశాలు పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే అంశాలను కూడా చెప్పబోతున్నారు. ఇక ప్రధానంగా ఇప్పటికే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్లకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలిపే విధంగా కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అటు ఈవినింగ్ కూడా అంతా మీటింగ్స్ అన్నీ అయిపోయి డిస్కషన్స్ అన్నీ అయిపోయాక ప్రతిరోజు 2 రోజులు కూడా 7 గంటల నుంచి గాలా డిన్నర్ ప్రారంభమవుతుంది. సో ఆ డిన్నర్లో కీరవాణి కచేరీ అనేది చాలా ప్రత్యేకంగా నిలవబోతుంది. అండ్ సేమ్ టైం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా అటు బతుకమ్మ కానివ్వండి లేదంటే ఇతర ఏవైతే ఒగ్గుకు సంబంధించినటువంటి కథలు అండ్ కోయ డాన్స్లు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవబోతున్నాయి. అండ్ సేమ్ టైం ప్రధానంగా తెలంగాణలో అనేక ఇది అనేది ఒక గ్లోబల్ సిటీ అని తెలిపే విధంగా ఆయా రంగాలకు సంబంధించి అందులో దిగ్గజాలైనటువంటి వాళ్ళు కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ విషయానికి వస్తే అటు పుల్లెల గోపీచంద్తో పాటు జ్వాల గుప్తా, పివి సింధు, అనిల్ కుంబ్లే వీళ్ళంతా కూడా స్పోర్ట్స్ రంగానికి సంబంధించినటువంటి చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక ఎంటర్టైన్మెంట్ రంగం విషయానికి వస్తే అటు డైరెక్టర్ రాజమౌళితో పాటు సుకుమార్, అదేవిధంగా అజయ్ దేవ్గన్, రితేష్ దేశ్ముఖ్ వీళ్ళంతా కూడా తెలంగాణలో ఇన్ ఫ్యూచర్ స్పోర్ట్స్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎలాంటి అవైలబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనే అంశాలపైన కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక ప్రజెంట్ మనం చూడొచ్చు దాదాపు ఇది మొత్తం కూడా గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా పెద్ద విస్తీర్ణంలో కూడా ఫ్యూచర్ సిటీలో ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. సో వచ్చినటువంటి డెలిగేట్స్ నేరుగా రావడానికి ఈజీ అయ్యే విధంగా కూడా ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా మరొక డిస్కషన్ చేయనున్నారు.
తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా నేరుగా హైదరాబాద్కి 2 గంటల్లో వచ్చే విధంగా కూడా ఓఆర్ఆర్ సర్వీస్ని తీసుకొచ్చామనే అంశం పైన కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇలా అన్ని అంశాలపైన తెలంగాణ అంటేనే గ్లోబల్ సిటీ, తెలంగాణ అంటేనే ఎడ్యుకేషన్ సిటీ, తెలంగాణ అంటేనే విమెన్ ఎంపవర్మెంట్, తెలంగాణ అంటేనే జాబ్స్, తెలంగాణ అంటే వాట్ నాట్ అన్నీ కూడా తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి. సో చక్కగా మీరు పెట్టుబడులు పెట్టాలి అంటే తెలంగాణకి రావచ్చు, మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయని ముఖ్య ఉద్దేశమే ఈ గ్లోబల్ సమ్మిట్. సో ఇంత తెలంగాణ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్లీనరీ స్టార్ట్ అవుతుంది. అనంతరం నేరుగా 4 హాల్లో కూడా 22 సెషన్స్లో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అయితే జరగనున్నాయి. సౌమ్య. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.